అండ్ స్టోరీ కూడా చాలా దొడ్డుగుండే, ఇంత భగవద్గీత అంత ఉండే. బట్ చదివిన అది కూడా నా నా ఎదురుగా చేరేసుకొని కూర్చుండు పొద్దున నుండి సాయంత్రం దాకా ఇంట్లో. లైక్ లిటరలీ పానం మీద కూర్చున్నాడు మొత్తం చదివిన. దెన్ దే వాంటెడ్ టు స్టార్ట్ ఫిల్మ్ ఇన్ వన్ బడ్జెట్ అనమాట. నవ్వుకున్నా నేను పక్కకు పోయి. కాకపోతే వాళ్ళకి ఏం చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చాడీలు కంప్లైంట్లు చెప్తే తీసేయగల సినిమా. ఫస్ట్ అయితే దూరిపోదాము, తర్వాత మునిగిన తర్వాత అందరం కలిసి ఈత ఎట్లా కొట్టుకుంటా అటు దిక్కు వెళ్ళిపోతాం అనుకుంటే 4.5 years స్విమ్ చేసినాం. డెఫినెట్లీ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టు దిస్ ఫిల్మ్. టైం ఇచ్చినాం కాబట్టే సీజీ అచీవ్ చేయగలిగినాము అండ్ బడ్జెట్స్లో సినిమా అచీవ్ చేయగలిగినాము. బట్ ఎవరం ఎంత చేసినా ఇప్పుడు ఇందాక విద్య చెప్తున్నవేవి నాకు గుర్తులేవు. నేను ఎవరి గురించో మాట్లాడుతుంటే వింటున్నా, నాకు ఐస్ కొట్టింది లేకపోతే మేము పడ్డ కష్టాలు అవి ఏం గుర్తులేవు. బేసికల్లీ ఇట్స్ బీన్ అ వైల్. బట్ నిజంగానే కుంభమేళాలో మాత్రం నాకు 2-3 వచ్చి ధర్మం చేశారు డబ్బులు. నేను నిజంగా అఘోరని అనుకొని నాకు 2-3 వచ్చి ధర్మం చేసినుండే. వారణాసిలోనేమో ఒక షాట్ ఉంటుంది, నేను శివరైతూ కూర్చుంటావు మూలకి. పాపం ఒక ముసలాడు నాకు తిండి లేక నేను కూర్చున్నానేమో అనుకుని ఆమె తెచ్చి ఫుడ్ ఇచ్చి చాయ్ ఇస్తుండే. సో అది ఇట్ వాజ్ చాలా ఎంజాయ్ చేసినుండే ఆ మూమెంట్. ఎందుకంటే బిలీవబిలిటీ లెవెల్ జనాలు నమ్మేసిర్రు మనం అఘోరా అని చెప్పేసి, బిలీవబిలిటీ లెవెల్ నచ్చినుండే. అండ్